పిఠాపురం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పవన్ రాకుండానే ప్రచారం మొదలుపెట్టారు వర్మ. ప్రచారానికి ఎవరు వచ్చినా రాకపోయినా ఉదయం 6 గంటలకే తాను తన కుటుంబం ప్రచారంలో ఉంటామంటున్నారు. ఎవరి కోసం ఆగే ప్రసక్తే లేదంటున్నారు వర్మ. చంద్రబాబు ఆజ్ఞ తనకు ముఖ్యమని, పవన్ గెలిపే తన లక్ష్యం అంటున్నారు వర్మ. తాను ఇండిపెండెంట్గా వెళ్తే బాగుండని వైసీపీ నాయకులు సంబరపడని, కానీ పని కాలేదంటున్నారు వర్మ. పవన్ను గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలదంటూ వర్మ వ్యాఖ్యానించారు. తమ టీడీపీ నాయకులను, కార్యకర్తలను గౌరవించిందని, తాము పవన్కు అత్యధిక మెజార్టీ ఇస్తామని సూచిస్తున్నారు వర్మ. ఎమ్మెల్సీ క్యాబినెట్ హోదా ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వర్మ యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వర్మ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా ఉదయం 6 గంటలకల్లా తాను తన కుటుంబం ప్రచారంలో దిగుతామని, పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు వర్మ. చంద్రబాబు ఆజ్ఞ తనకు ముఖ్యమని, తాను ఇండిపెండెంట్గా వెళ్ళాలని వైసీపీ నాయకులు కోరుకొని సంబరపడ్డారని, కానీ అలాంటి పని జరగలేదని వర్మ వ్యాఖ్యానించారు. ఇక పవన్ను గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలదంటూ వర్మ వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను గౌరవిస్తే తాము పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటూ జనసేనకు సూచిస్తున్నారు వర్మ. అయితే ఎమ్మెల్సీ క్యాబినెట్ హోదా ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే వర్మ యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ ప్రకాష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, వర్మ తనదైన శైలిలో పిఠాపురంలో ప్రచారానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? వర్మ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తిని రేపుతున్నాయి. పిఠాపురంలో ప్రచార సరళి ఎలా కొనసాగుతుంది? ఎస్ రామదాస్, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం నియోజకవర్గం పిఠాపురం పైనే హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటన చేసినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నటువంటి వర్మ క్యాడర్ కూడా గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. కానీ చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత ఆయన అయితే యూటర్న్ తీసుకున్నారు. ఇండిపెండెంట్ గా వెళ్తారని అందరూ కూడా భావించారు. కానీ అతనైతే చంద్రబాబుతో కలిసి వచ్చిన తర్వాత అయితే మొత్తం రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా మారాయి. అలాగే పవన్ గెలిపే లక్ష్యంగా చంద్రబాబు ఆజ్ఞ నాకు శిరోధార్యం అంటూ వచ్చిన తర్వాత వర్మ నిన్న నుంచి కూడా కార్యకర్తలతో సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి ప్రచారంలో ముందుకు వెళ్తాను, ఎవరు వచ్చినా రాకపోయినా సరే నా బాధ్యత నాదంటూ నిన్న నుంచి కూడా ఆయన ప్రచారం మొదలుపెట్టారు. అంటే నిన్న కాక మొన్న తాడేపల్లి అక్కడ వెళ్ళారు. అలాగే చంద్రబాబును కలిశారు. చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత వర్మను అయితే బుజ్జగించి అతనికైతే ఒక ఎప్పటి నుంచో 20 సంవత్సరాలుగా టీడీపీలో మీరు పనిచేశారు, టీడీపీ పంచుకోటగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి మీరు పనిచేశారు కాబట్టి ఇక ఎంతో కూడా క్యాడర్ బలంగా ఉంది. కాబట్టి క్యాడర్ ఇప్పుడు టీడీపీ ఏదైతే ఉందో అక్కడ అందరూ కూడా ఇప్పుడు జనసేన అడిగిన నేపథ్యంలోనే మనం అంతా కూడా త్యాగం చేయవలసి వస్తుంది. ఒక సాక్షాత్ ఒక పార్టీ అధ్యక్షుడే అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గెలిపించవలసిన బాధ్యత మనపై ఉంది. ఆ విధంగానే మీరు పని చేయాలి అని ఇప్పుడైతే చంద్రబాబు ఆజ్ఞ ఇచ్చారో ఆ మరుసటి రోజు నుంచి కూడా వర్మ అయితే తన కార్యాలయంలో కూడా జనసేన అధినేతలు పవన్ కళ్యాణ్ ఆయన కలవక ముందే మొత్తం కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా వచ్చి వర్మను అయితే అభినందిస్తున్నారు. జనసేన కార్యకర్తల నాయకులు కూడా పార్టీ కార్యాలయానికి తండోపతండాలుగా వచ్చి ఆయన అయితే అభినందిస్తూ కార్యక్రమం ముందుకెళ్ళాలి, పవన్ గెలుపు లక్ష్యంగా పనిచేయాలంటూ వాళ్ళందరూ కూడా ఆయన అభినందిస్తున్న పరిస్థితి మరో పక్కన ఉంటే, మరి నిన్న మధ్యాహ్నం కూడా ఆ కార్యకర్తల నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కేడర్ మొత్తం అందరితో కూడా సమావేశం నిర్వహించి అందరూ కూడా బాబు సూచన వరకు మనం అందరూ కూడా పనిచేయాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ ముందుకెళ్ళాలని వాళ్ళు కూడా దిశ కూడా అందరూ కూడా నిర్దేశించిన పరిస్థితి. అంతేకాక నేను పదవులు ఆశించి నేను దీనికైతే ఒప్పుకోలేదు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి, గతంలో రైతులకు సమస్య, కుడిచొత్త పట్టణం, ఇవన్నీ కూడా హామీలు, ఆ సముద్ర తీరం కోత, ఇవన్నీ కూడా చంద్రబాబుతో హామీ ఇచ్చుకున్న తర్వాతే నేను అంతా కూడా బరిలో రావడం జరిగింది. నేను పదవి ఆశించి చేయలేదంటూ మరో పక్కన చెప్తున్నారు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా అక్కడ అన్నటువంటి జనసేన కేడర్ నాతో కలిసి రావాలంటే 6 గంటలకి నేను ఆ ప్రచారంలో ముందు ఉంటాను, ఎవరు కూడా కలిసి రాకపోయినా నేను నా కుటుంబ సభ్యులు కూడా ఆ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటూ మరో పక్కన ఆసక్తికర పరిణామాలు నెలకొన్నాయని చెప్పాలి. మరో పక్కన గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉందో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్నటువంటి దాడులను కూడా వర్మ కూడా ఖండించారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ కార్యకర్తలను గౌరవించాలి, మా కార్యకర్తను గౌరవిస్తే అత్యధిక మెజారిటీతో మరింత గెలుపు సాధ్యమవుతుందని మరో పక్కన చెప్పారు. కానీ వర్మ అయితే మరో పక్కన గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తంగేలు ఉదయ శ్రీనివాస్ తీరుపై కూడా కొంచెం అసంతృప్తి
వ్యక్తం చేస్తున్నప్పటికీ కానీ నాకు అన్ని కూడా సంబంధం లేదు, పవన్ గెలిపే లక్ష్యం అంటూ మరో పక్కన అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా పిఠాపురంలో రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారాయి. మరో పక్కన వర్మ ఇండిపెండెంట్ గా వెళ్తారని కూడా వైసీపీ కూడా ఎంతో ఆశించిన పరిస్థితి. ఇండిపెండెంట్ గా వెళ్తే ఓట్లు చేరుతాయి భారీగా, వర్మ ఇంటి అప్పుడు వైసీపీ విజయం లక్ష్యంగా పనిచేయచ్చు, విజయం సులువు అవుతుందని చెప్పి వైసీపీ మరో పక్కన ఆశించిన పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి వంగా గీతా విశ్వనాథ్ కూడా బరిలో ఉన్నారు. కానీ వర్మకి వంగా గీతా విశ్వనాథ్ ఇప్పుడు ఫైట్ ఉన్న నేపథ్యంలో వర్మ తీసుకున్నటువంటి నిర్ణయం, పవన్ గెలిపే లక్ష్యంగా చేస్తున్నటువంటి నిర్ణయం చూసుకుంటే నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారింది. అంటే జనసేన అధినేత భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన కార్యకర్తలతో కావచ్చు, టీడీపీ కార్యకర్తలతో వర్మ సమావేశాలు గ్రామ గ్రామాన్ని జరుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నియోజకవర్గంలో ఉందని చెప్పాలి. రామదాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద పిఠాపురంలో వర్మ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకే ఎవరు వచ్చినా రాకపోయినా తాను తన కుటుంబం ప్రచారంలో ఉంటామంటున్నారు. చంద్రబాబు ఆజ్ఞ మేరకు పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. మొత్తం మీద వర్మ డిఫరెంట్ వేలో వెళ్తున్నారు, తనదైన స్టైల్లో ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు. తమ టీడీపీ నాయకులను కార్యకర్తలను గౌరవించమంటూ, పవన్కు అత్యధిక మెజార్టీ ఇస్తామంటూ వర్మ వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద వర్మ కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా ఎక్కడైనా ఎదుర్కొండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం, కాదు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా, తప్పకుండా అంగీకరించారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తామంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య, అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, గడిచిన పరిణామాలన్నీ మీకు తెలుసు. ఇది మా కుటుంబ సమస్య, మా తండ్రితో ఉన్న సమస్య, చంద్రబాబు నాయుడు గారి పిల్లం, పార్టీ యొక్క ఇబ్బందులు, మరి ఇక్కడ కార్యకర్తలు ప్రవర్తించడం వల్ల జరిగే నష్టాలు, మీరు పోటీ చేయడం వల్ల జరిగే నష్టాలు చంద్రబాబు నాయుడు గారు వివరించి మరి నన్ను అడిగినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ, పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి తెలియజేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ చేయడానికి మరి అవసరమైన విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ విపులంగా తెలియజేసి వారందరినీ భాగస్వామ్యం చేసి
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు, నేను ఇచ్చిన ఆదేశాలు మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని కూడా నేను తెలియజేస్తే అందరూ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేశాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీకిదే సీటు పిఠాపురం. కొన్ని అనివార్య కారణాల వలన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తానంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు అడిగినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం వదిలి పిఠాపురం పోటీ చేస్తానంటే నేను సంతోషంగా ఖాళీ చేస్తాను. మనతో పొత్తులో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి దానికి నేను ఇవ్వడం జరిగింది. మీరు నాకు తెలియజేయలేదని నాకు మనసు బాధపడింది. అయితే ఆయన కూడా నువ్వు 20 సంవత్సరాలు నువ్వు పునాదులు నిర్మించిన పిఠాపురం నియోజకవర్గాన్ని ఈవేళ త్యాగం చేసినందుకు నీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పిఠాపురం కుటుంబానికి నీకు అని కూడా మరి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ రాక్షస పాలన పారద్రోలాలని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకుండా ఉండాలని ఒక నినాదంతో మరి ఈవేళ రాష్ట్రంలో కూడా ఆయన కూడా తగ్గి ఇప్పుడు అందరూ భూమి మీద నడుస్తున్నాం, ఇంకా కింద దిగి నడిచారు. ఎక్కడా పొత్తులు ఇబ్బంది లేకుండా చేశారు. మరి ఆయన అడిగినందుకు మనకు మనసులో బాగా ఉంటుంది, మాకు పనిచేసాం కాబట్టి, నేను శ్రమజీవులు కాబట్టి. సరే అవన్నీ కూడా మా తండ్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుకున్నా. ఆయన మా చెప్పిన తర్వాత మాకంటే రిలాక్స్ కూడా అయింది. మేము ఏ పదవులు ఆశించలేదు. నేను అడిగింది పురుషోత్తపట్నం, ఏలేరాజునకరణ, యూట్యూబ్ ఉప్పాడ మత్స్యకారులది, 3 TMC నీరు ఏదైతే ఈ ఎమ్మెల్యే ఎంపీ అమ్మేశారో అభ్యర్థి బృందకేంద్ర గారు, వాటి మీద ఇవన్నీ అడిగాం. వాటి సానుకూలంగా స్పందించారు. వారు నన్ను కూడా కార్యకర్తల కోసం, రేపు కార్యకర్తల భవిష్యత్తు కోసం నన్ను కూడా ఒక లొకేషన్ ఆల్రెడీ చెప్పారు. మీరందరూ ప్రెస్ వారు చూశారు. అలాగే ప్రమోషన్ ఇస్తా అన్నారు. అధికారం నీ చేతిలో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విధంగా నేను చూసుకుంటాను. నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాను, పక్కన ఉంటాను, మన ఇద్దరు చూసుకుందాం అని తెలియజేశాను. ఏది ఏమైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ని గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉంది కాబట్టి మేము ఆల్రెడీ ఈరోజు ఉదయం నుంచే స్టార్ట్ చేసాం. కొన్ని గ్రామాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అర్థం అవక ఉన్నాయి. గ్రామాల వారికి ఈవేళ 6-7 గ్రామాలు పూర్తి చేసాం. రాత్రి కూడా 2-3 గ్రామాలు పూర్తి చేస్తున్నాం. నేను నా ఎలక్షన్ రోజుకి 10 గంటలు చేసుకుంటున్నాను. మా కార్యకర్తలు మేము ఈరోజు పవన్ గారి ఎలక్షన్, కళ్యాణ్ గారి ఎలక్షన్ మేము రోజు 17-18 గంటలు కష్టపడతామని. ఈ ఎలక్షన్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరిగింది. ఫ్రీ హ్యాండ్, స్వేచ్ఛగా నాకు స్వేచ్ఛ ఇస్తే నేను ఆయన గౌరవంగా ఆయన స్థాయి తగ్గట్టు మెజార్టీ తీసుకొచ్చి నేను గెలిపిస్తాను కూడా నేను తెలియజేశాను. స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా కొన్ని డెసిషన్ తీసుకోవాలి. నేను 6 గంటలకు వస్తా ఫీల్డ్కి, ఎవడో 10ంటికి వస్తే నేను అతని గురించి వెయిట్ చేయను. ఆ విధానం ఉండకూడదు, నాకు స్వేచ్ఛ ఉండాలని చెప్పాను. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలియజేస్తాను. అది ఆయన ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. మనమైతే పనిచేస్తాం. ఇక్కడ మెజార్టీ రావాలి, ఫీల్డ్లో వర్క్ చేయాలి. ఫీల్డ్లో ఉన్న టీం మనం, ప్రజల్లో ఉన్న టీం మనం, 52,000 ఇళ్ళు తిరిగి ఇంటింటికి తిరిగిన టీం మనం, 1,75,000 ఓటర్ని కలిసిన టీం మనం. అంచేత ఈ టీంకి స్వేచ్ఛ ఇచ్చి పనిచేస్తే ఆయనకి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చి తీసుకెళ్ళి గెలిపిస్తాం. అలాగే మన కార్యకర్తలకు తెలియజేస్తున్నాం. మనం వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో పార్టీలు కలిపేస్తున్నారని అనుకుంటున్నారు. తెలియదు. మనం సైకిల్ మీద వెళ్తున్నాం, గ్లాస్తో టీ తాగుతున్నాం, ఓటు వేసి వస్తున్నాం గ్లాస్. మళ్ళీ మన సైకిల్ మీద మన పార్టీ ఆఫీస్లో ఉంటాం, మన సైకిల్ మీద మన ఇంటి మన పార్టీ కలాపాలు మనకుంటే వాళ్ళ పార్టీ కలాపాలు. ఏదైనా శత్రువు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు. మనం భారీ మెజార్టీతో గెలుస్తాం. ఇది ఫార్ములా. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మేము అందరం కూడా పనిచేస్తాం. రేపు ఎల్లుండిలో మేము కొన్ని ఎలక్షన్ ప్రణాళికలు వేసుకుని మేము కార్యక్రమం ఆల్రెడీ మేము పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ స్టార్ట్ చేసాం. ఇందులో ఎవరి సలహా సంప్రదింపులు, ఎవరి డైరెక్షన్ మాకు అవసరం లేదు. ఎజెండా 3-4 ఎలక్షన్ చేశాం. నేను 2-3 పార్లమెంట్లు ఇన్ఛార్జ్ చేశాను. నాకు అనుభవం ఉంది, మా కార్యకర్తలకు అనుభవం ఉంది. చేసుకుంటూ వెళ్తున్నాం. ఏమైనా మంచి నిర్ణయాలు, మాకంటే బెటర్ ఆప్షన్స్ ఏదైనా చెప్పదలుచుకుంటే ఎవరైనా పెద్దలు వచ్చి చెప్తే వారి మాట కూడా మేము గౌరవించడానికి ఆస్కారం ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా ఏదో 1-2 సార్లు వస్తే చాలు. ఇక్కడికి 3 మండలాల ఏరియాలో 2 మీటింగ్లు పెట్టుకుంటాం.
ఆయన రాష్ట్రం అంతా తిరిగి స్వేచ్ఛ మేస్తాం అంటే ఆయనకి టెన్షన్ లేకుండా ఆయన తరఫున మేము తిరిగి ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఓ రోజులో మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పుడు ఆయన కార్యక్రమం మొదలెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. సరే.